ఒక మహిమ మేఘము ఈ స్థలము కమ్మెను. ఒక మహిమ మేఘము ఈ జనులను కమ్మెను. ఒక మహిమ మేఘము ఈ స్థలము కమ్మెను. ఒక మహిమ మేఘము ఈ జనులను కమ్మెను. నన్ను విడువని మేఘం నా ముందు నడిచెను. నన్ను విడువని మేఘం నా ముందు నడిచెను. విడువని మేఘం నా ముందు నడిచెను. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఓ ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, కొంచెం ఎక్కువ తగ్గించుకోవాలి. ఒక మహిమ మేఘము ఈ స్థలము కమ్మెను. కళ్ళు మూసుకొని ఒక మహిమ మేఘము నా మాటలో, నా చూపులో, నా క్రియలలో, నా నడతలో నీవున్నావు అయ్యా. నా బ్రతుకులో నా ధైర్యమై, నా నావలో నావికుడివిగా నీ ఉన్నావు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వశక్తిమంతుడా, నన్నేలు యేసయ్యా, వందనమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వశక్తిమంతుడా, మమ్మేలు యేసయ్యా, వందనమయ్యా. ఒక మహిమ మేఘము ఈ స్థలము కమ్మును. ఒక మహిమ మేఘము ఈ జనులను కమ్మును. ఒక మహిమ మేఘము నీ ఇంటిని కమ్మును. ఒక మహిమ మేఘము నీ స్థితిని కమ్మును. నన్ను విడువని మేఘం నా ముందు నడచును. నన్ను విడువని మేఘం నా ముందు నడచును. విడువని మేఘం నా ముందు నడచును. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఓ ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. అందరం ఆయన పేరును పలుకుదాం, అందరం కలిసి. ఓ నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. ప్రభా, నీ కృప లేకపోతే క్షణం కూడా నేను బ్రతకలేనయ్యా. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాం మన చుట్టూ ఉన్నది, మనతో ఉన్నది, మనం కలిగి ఉన్నది, మనం ఏదైతే సంపాదించుకున్నామో దాంతో నేను బ్రతకగలనని. కానీ చూడండి, బయటికి వెళ్ళి
ఎంతో మంది కోట్లకు పడగలెత్తిన వారు కూడా అపాయాన్ని తప్పించుకోలేకపోతూ ఉన్నారు. కానీ మనకు కలిగిన దాని మీద మాత్రం అతిశయము కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతుకులేనయ్యా. ఆయనను మన ఆలోచనలో, మన హృదయంలో, మన తలంపుల్లో, మన సమస్తములో మనము సంపూర్తిగా కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనకు విపరీతముగా విస్తారముగా కలుగుచూ ఉన్నది. ఆయన కృప మన మీదకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రభు మనలను బ్రతికించేవాడయ్యున్నాడు. ఆయన మాట మనలను బ్రతికిస్తుంది. దావీదు చాలా కృంగిన పరిస్థితుల్లో, వేదనలో ఉన్నప్పుడు కూడా దావీదు దేవుని చూసి అంటున్నాడు కదా, దావీదు ఎంతో పెద్ద రాజు అయినప్పటికీ కూడా దావీదుకు తెలుసు దావీదు దగ్గర ఉన్నటువంటి డబ్బులు దావీదును బతికించలేవు, దావీదు దగ్గర ఉన్నటువంటి అధికారము దావీదును బతికించలేదు, దావీదు కలిగినటువంటి ఆ మనుషులు కానీ, అంతస్తు కానీ, హోదా కానీ ఏది బతికించలేదు. దావీదుకు తెలుసు. దావీదు అంటున్నాడు, నువ్వు ఒక్క మాట చెబితే నేను బ్రతుకుతాను నాయనా. నీ ఒక్క మాట, ఆ జీవము కలిగిన మాట, ఆ బతికించే మాట నా జీవితంలోనికి నువ్వు పలికితే నేను బ్రతుకుతానయ్యా.